నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. 2026కి స్వాగతం. అయితే ఈ ఇయర్ మీరందరూ ఇంకొంచెం బెటర్గా, ఇంకా చాలా పర్ఫెక్ట్గా, ఇంకా హ్యాపీగా, సంతోషంగా, బాగా డబ్బులు సంపాదించుకుని, బాగా ఆరోగ్యంతో, ఇంకా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ 2026 గడుపుదాం. అయితే 2026 వచ్చింది కదా, ఒక రెజల్యూషన్ తీసుకున్నాము, నోరు మూసుకొని కూర్చున్నామని కాకుండా దానికోసం మనం నిజంగా ప్రయత్నం చేద్దాం. అయితే ఇలా ప్రయత్నం చెయ్యాలి అంటే కొన్ని మిమ్మల్ని లాస్ట్ ఇయర్ నుంచి పట్టి వెనక్కి గుంజుతూనే ఉంటాయి చూసారా, వాటిల్ని మీరు డిలీట్ చేయాలి. సో ఈ 2026 స్టార్ట్ అయ్యే లోపల ఈ ఫస్ట్ వారంలో మీరు కొన్ని డిలీట్ చేసేస్తూ ఉండాలి మీ మైండ్లోంచి. అలాంటి డిలీట్ చేసే విషయాలు చెప్తాను. సో అవి నోట్ చేసుకుని ఈరోజు మీరు నా మాటగా తీసుకుని డిలీట్ దమ్ ఫ్రమ్ యువర్ లైఫ్, మీ లైఫ్లోంచి తీసి పడేయండి బయట. ఓకే, అందులో ఫస్ట్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ టాక్సిక్ పాజిటివిటీ. మంచితనము ఓవర్ యాక్షన్గా మారకూడదు, ఓవర్ మంచితనంగా మారకూడదు. ఎప్పుడు కూడా ఓవర్ మంచితనం పనికిరాదు. అంతా దేవుడే చూసుకుంటాడు, ఏదో రోజు తెలుస్తుంది వాళ్ళకి, ఏదో రోజు వాళ్ళు అర్థమై నా దగ్గరకు వస్తారు, ఏదో రోజు వాళ్ళకి తెలుస్తుంది. ఇందులో ఉండకండి. ఎవరో ఎప్పుడో తెలుసుకుంటారు, అప్పటిదాకా నేను నా నోరు నొక్కుని బ్రతకాలి, సైలెంట్గా ఉండాలి, అప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది అని ఎవరైతే అనవసరమైన చోట పాజిటివిటీ మెయింటైన్ చేస్తారో, దట్స్ కాల్డ్ టాక్సిక్ పాజిటివిటీ. పాజిటివ్గా ఉండొచ్చు ఏదైనా సిచ్యువేషన్లో, సరే వాళ్ళ కర్మ వాళ్ళకి అర్థం కాదులే అని ఊరుకోవచ్చు. కానీ అతిగా పాజిటివిటీ అయిపోయి మన్ని కింద తోసినా కింద పడేసినా కూడా పాజిటివ్గా ఉండాల్సిన పని లేదు. సో ఫస్ట్ ఈరోజు 2026లో ముందుకెళ్ళాలి అంటే మిమ్మల్ని కించపరుస్తున్న వాళ్ళని, మిమ్మల్ని తక్కువ చేస్తున్న వాళ్ళని, మిమ్మల్ని ఎంతసేపు కిందకి లాగాలనుకుంటున్న వాళ్ళని మీరు పాజిటివ్ అనే మాటతో పిరికి వాళ్ళలా ఉండకండి. ఫైట్ ఇట్ హార్డ్. ఓకే, టాక్సిక్ పాజిటివిటీని డిలీట్ చేసేయండి. అనవసరమైన చోట అనవసరమైన మొరాలిటీస్కి వెళ్ళొద్దు. ఎంతమంది మాకు కాల్ చేస్తారో, ఎంతమంది సైకలాజికల్ ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళందరూ కూడా తెలియని మంచితనాన్ని ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకుంటారు. అంటే మరి భగవంతుడు ఇలాగే చేస్తాడు కదా సార్, మరి అలాగే ఉంటారు కదా సార్, మనం మన సైడ్ నుంచి కరెక్ట్గా ఉండాలి కదా సార్. ఈ టైప్లో అనవసరమైన చోట పాజిటివిటీ పెట్టుకుంటారు, అనవసరమైన చోట మొరాలిటీని ఇరికిస్తారు. అవసరం లేదు. మీ న్యాయధర్మాలు నిజంగా కరెక్ట్ అయిన చోట వాడితే చాలు, అనవసరమైన చోట న్యాయధర్మాలకి పోవద్దు. ఈ మధ్య ఒక అమ్మాయి మా దగ్గర కన్సల్టేషన్కి వచ్చింది. వాళ్ళ అక్క, తనకంటే పెద్ద అక్క, ఆమెకి మ్యారేజ్ కాలేదు, ఆమె మ్యారేజ్ చేసుకోదు. ఆమె మ్యారేజ్ చేసుకోక 40 years అయింది. ఈ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని ఆమె మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి ఈమె మ్యారేజ్ చేయకుండా త్యాగం చేస్తుంది. ఎంతైనా అక్కకి మ్యారేజ్ కాకుండా మనం చేసుకోకూడదు కదా సార్ అని ఈమె లైఫ్ అయిపోతూ ఉంటుంది. ఆ అబ్బాయి వెయిట్ చేసి ఈమెను వదిలేశాడు. సో పాయింట్ ఏంటంటే అనవసరమైన చోట మొరాలిటీస్కి, గొప్పతనాలకి, మంచితనాలకి పోవద్దు. లేనిపోని చోట మంచితనాన్ని వాడకండి. ఎక్కడ అవసరమో అక్కడ వాడతారు, ఎక్కడ ప్రాపరో అక్కడ వాడతారు. ఈరోజు 2026 ఈ డెసిషన్ తీసుకోండి. అనవసరమైన చోట మొరాలిటీకి ఎందుకు వెళ్ళాలి నేను అనే దాంట్లోకి వెళ్ళాను. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మీకు క్లారిటీ వస్తుంది థాట్లో, దట్ ఇక్కడ నాకు అవసరమా ఇదంతా, నేను మంచితనం కోసం అవసరం లేదు, విల్ డిలీట్ ఇట్, పక్కన పెట్టేసేయండి. అనవసరమైన మంచితనం ఈసారి నుంచి డిలీట్ చేసి పడేయండి. 2026 మీ పాయింట్లో మీరు కరెక్ట్గా ఉండండి, అంతే. మిగతావన్నీ డిలీట్ ఆఫ్ వెంటనే. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ గుడ్ వైబ్స్. నాకందరూ చుట్టుపక్కల పాజిటివ్ పీపుల్ ఉండాలి, నన్ను సపోర్ట్ చేయాలి. ఈ మాయరోగం, నన్ను సపోర్ట్ చేయాలి అనే మాయరోగాన్ని డిలీట్ చేసేయండి. ఈ 2026 మీరు చేసుకోవాల్సింది, మా ఆయన నాకు సపోర్ట్ చేయాలండి, మా ఆవిడ నా మాట వినట్లేదండి, మా ఆఫీస్లో నాకు సపోర్ట్ దొరకట్లేదండి. ఈ సపోర్ట్ ఓన్లీ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కర్రలు ఇస్తాయి సపోర్ట్. మనకి ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వాల్సిన పనిలే. నిజంగా చెప్తున్నా, మనకి ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వాల్సిన పనిలే. మనకి మనం సపోర్ట్ ఇచ్చుకోగానే ఆటోమేటిక్గా సపోర్ట్ సిస్టమ్ వస్తుంది. ఎప్పుడైతే మనం నాకు సపోర్ట్ దొరికితే బాగుండు అని ఉంటామో, ఎప్పటికీ యూనివర్సల్ ఫోర్స్ మనకి సపోర్ట్ చెయ్యదు. మనకు ఒకే ఒక్క సపోర్ట్ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ప్రయత్నము చేసేవాడికే చేస్తారు.
సో నీ ప్రయత్న లోపము లేకుండా, చేస్తున్నానండి ప్రయత్నం కాదు, ప్రయత్న లోపము లేకుండా నువ్వు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. నేను చెప్పిన మాట గట్టిగా పట్టుకోండి. ఎప్పుడైతే మీరు ప్రయత్నము చేస్తారో మీ లైఫ్లో మీకు సపోర్ట్ సిస్టమ్ అనేది తయారైపోతుంది. మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేయరో మీకు సపోర్ట్ రాదు. సపోర్ట్ రాకపోయేసరికి నాకెవ్వరు సపోర్ట్ లేదండి అని మీరు చాలా లైఫ్లో టైం వేస్ట్ చేసేస్తారు. అందుకని 2026 మీరు మీ లైఫ్ని మీరే సపోర్ట్ చేసుకుని లిఫ్ట్ చేసుకోవాలి, అంతే. ఎవరు చేయడు మనకి, ఇది ఫిక్స్ అయిపోండి. దీంతోపాటు ఎవరైతే మీ జీవితంలో మీ ఎనర్జీని డ్రైన్ చేసేస్తున్నారో పదే పదే ఆలోచించాలి వాళ్ళ కోసం, వాళ్ళ మీదే ధ్యాస పెట్టాలి, వాళ్ళలోనే ఉండాలి. అసలు మనకంటూ ఒక జీవితం లేకుండా ఎవరైనా డ్రైన్ చేసేస్తుంటే వాళ్ళని ఆలోచన నుంచి తీసి బయటపడేయండి. నిజంగా వాళ్ళని తీసేసేయండి. అలా వాళ్ళ ఆలోచన ఎప్పుడొచ్చినా పుష్ చేసేయండి. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ పెట్టే టార్చర్ తట్టుకోలేక అలా ఉంటుంటారు. డిలీట్ అంటున్నా నేను, వాళ్ళని మైండ్లోంచి డిలీట్ చేసి పక్కన పడేయండి. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలానే నడుచుకోవాలి. వాళ్ళ అమ్మ మాట 1% ఇలా దాటినా కూడా అసలు వాళ్ళ అమ్మ తట్టుకోలేదన్నమాట, అంత నార్సిసిజం చూపిస్తుంది. అలాంటి వాళ్ళని మైండ్లోంచి డిలీట్. మనం చేయాల్సినవన్నీ చేయాలి, వాళ్ళ ముందు అవునా అన్నట్టు ఉండాలి. ఇది నిజంగా చెప్తున్నా నేను, సీక్రెట్ టెక్నిక్ ఇది. గొడవపడద్దు, కొట్లాటపడద్దు. ఇవన్నీ మాటలు పెంచుకుంటూ కాదు. పెద్ద నువ్వేదో సినిమా డైలాగు చెప్పి ఆ సినిమా డైలాగ్కి వాళ్ళంతా అయ్యో అవునా అని మారిపోయి, ఇవేమి సినిమా డైలాగుల్లాగా ఉండవు. ఇంట్లో అమ్మ వాళ్ళతో నాన్నతో గొడవ, లేకపోతే నీ ఫ్రెండ్స్తో గొడవలు, ఇవి డైలాగులతో కాదు. సైలెంట్, డూ యువర్ వర్క్, అంతే. సో ఎవరైతే నీ ఎనర్జీని డ్రైన్ చేసేస్తుంటారో వాళ్ళని కట్, డిలీట్, పడేయండి బయట. ఇది చాలా హెల్ప్ చేస్తుంది మీకు. 2026 మీ ఎనర్జీని తాగే వాళ్ళని మీ మైండ్లోంచి డిలీట్. రియల్ లైఫ్లో ఉంటారా, మనుషులు తిరుగుతుంటారు అక్కడ, కానీ డిలీట్. ఎలా సార్ అని అడుగుతారు నన్ను చాలామంది. మైండ్లో డిలీట్ చేయండి అంటే ఎలా సార్, వాళ్ళు నా కళ్ళ ముందు తిరుగుతుంటారు, నాకు కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అంటారు. డిలీట్. మీ లైఫ్ని మీరే కంట్రోల్ చేసుకోలేకపోతే ఎవడో మీ లైఫ్ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాడు కదా. సింపుల్ పాయింట్ కదా. ఇది ఎవరు నేర్పించలేరు, ఇది మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి. నా లైఫ్లో నేను ఈ సుత్తంతటికి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు లివ్ బెటర్, ఐ వాంట్ టు లివ్ హ్యాపీలీ. నాకు ఎవరో ఏం చేస్తున్నారని నాకెందుకు ఎనర్జీ వేస్ట్ అని మీరు డిసైడ్ అయిపోండి. ఈసారి డిసైడ్ అయిపోండి. సో డిలీట్. ఎప్పుడైతే డిలీట్ చేస్తారో మీకు చాలా ప్రశాంతత, చాలా టైం దొరుకుతుంది. సో 2026 మీరు అకంప్లిష్ చేయాల్సింది, ఎవరైతే మీ లైఫ్లో అనవసరంగా మీ ఎనర్జీని తినేస్తున్నారో వాళ్ళని డిలీట్. ఓకే, ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎవరైతే మీరు చెప్తుంటే మీ ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటారు, నువ్వెందుకు ఆ పని చేసావు అంటే, మీరు ప్లీజ్ నేను ఎందుకు చేశానంటే అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుందో, వాళ్ళ నుంచి ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే అంత మంచిది. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన, ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడేవాడు మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడగడు, మిమ్మల్ని ఇష్టం లేనివాడు మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వినడు. సో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అనవసరమైన విషయం. మీకు ఎందుకంటే అని పదే చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళని డిలీట్ దెమ్ ఫ్రమ్ యువర్ లైఫ్. 2026 సర్జరీ చేసినట్టు ఇట్లా కట్ చేసి ఆ పార్ట్ బయటకు తీసేసినట్టు తీసేయాలంటే బ్లేడ్తో కట్ చేసి తీసేయండి. అలాంటి వాళ్ళని మీ లైఫ్ నుంచి డిలీట్. మీరు హ్యాపీగా బతకండి. చూస్తూ టైం అయిపోతుంది మిత్రమా. మీరు బ్యాక్ వెళ్ళి చూడండి నా వీడియోస్, 25 మొత్తం వీడియోలు, సంవత్సరం అయిపోయింది. ఇప్పటికైనా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అంటే అనవసరమైన మిమ్మల్ని డ్రైన్ చేసి మీ ప్రతి మాటకు మీరు ఏం చేస్తున్నారన్నా వాళ్ళకి సంజాయిషి చెప్పుకుని, ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుని 1కి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఏది చేసినా, ఊపిరి తీసుకున్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అంత టార్చర్ పెడుతున్నారంటే వాళ్ళని మైండ్లో డిలీట్. ఇవి చేయండి. 2026 మీ లైఫ్ చాలా మారుతుంది. ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను, ఇంకొన్ని విషయాలు చెప్తాను ఈ వారం అంతా. మీరు నేర్చుకుని అప్లై చేయండి. అండ్ నేను చెప్పే ఫార్ములాస్ మీరు వాడితే మీ లైఫ్లో మీకు ఎప్పుడు మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. హ్యాపీగా, హెల్తీగా, ఫ్రెష్గా ఉంటారు. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.